बलं तदेव लक्ष्मीपदे अयं मुहूर्तस्तु श्री भगवनाथ श्री गोविंदरामादयावैराग्यभूषणं श्रीमद्वेंकटनाथाख्यं वन्दे वेदान्तदेशिकं लक्ष्मीनाथसमारम्भां आलयामनवद्धवाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परम् श्रीमान् वेंकटनाथाख्य कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा प्रदिः गुरुभ्यः तद्गुरुभ्यः नमो वाकमहे ऋणीमहि च तत्त्वाद्यो दम्पते जगदाम्पते विशेषेण भूतेन मया श्री सर्वविदातं प्रीतिहात्मानं देववक्रमदोषयं यस्य शरदवक्मः श्रीमते रघुनाथमहादेशिकाय नमः श्रीमते भरतवर्षे भरतकण्ठे वीरोभवशकाब्दे वेङ्कटाक्षेत्रे तिरुमलगणपति देवगणपतिक्षेत्रे द्वारप्रधानद्वार शिखरसहित समस्तोपचारार्थं श्री शोभकृतनाम संवत्सरे नारायणे शिशिरऋतौ आगमासे
మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. తిరుమల తొలి గడప కడపైన ఈ దేవుని కడపకు ముఖద్వారమైన మరి ఏదైతే ఈ మాసపేట్ సర్కిల్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి అన్ని సర్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు దేవుని కడపకు సంబంధించిన ఏదైతే ముఖద్వారం ఉందో మరి ఈ మాసపేట్ సర్కిల్లో కూడా మరి ఈరోజు చాలా అద్భుతంగా ఈ సర్కిల్ని ఈరోజు 1 కోటి రూపాయలతో డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. మరి ఆ సర్కిల్ ఏదైతే ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మరి నగర మేయర్ పెద్దలు కె సురేష్ బాబు గారు, మరి అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు రామచంద్రారెడ్డి గారు, మరి అదేవిధంగా డిప్యూటీ మేయర్ మరి నిత్యానందరెడ్డి గారు, మిగతా గౌరవ కార్పొరేటర్లు, మరి అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ అయిన పెద్దలు మరి మాసిమ బాబు గారు, మరి స్థానిక నాయకులు, ప్రజలు అందరూ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం, చాలా అద్భుతంగా మరి అన్ని సర్కిల్స్ కూడా అన్ని కూడళ్ళు కూడా ఈరోజు కడప నగరంలో అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు మాసాపేట్ ఏరియా అంటే ఇక్కడ దళితులు నివసించే ప్రాంతం. గతంలో ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన కూడా చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే దళితులు నివసించే ప్రాంతము ఒక్క సందర్భంలో అది ఊరికి మారుమూల ప్రాంతంలో ఉన్న మాసాపేట. మరి ఈరోజు అదే మాసాపేట ఈరోజు కడప నగరానికి నడిబొడ్డులో ఈరోజు ఉండడము, మరి ఇక్కడ దళితులు నివసిస్తున్నారని చెప్పి మరి ప్రతి ప్రభుత్వాలు కూడా ప్రతి నాయకులు కూడా విస్మరించడం జరిగింది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈరోజు మాసాపేటకు సంబంధించిన రోడ్డు కూడా మరి ఈరోజు సుమారుగా 80 అడుగుల రోడ్డు వైడనింగ్ చేసే కార్యక్రమం కూడా మరి ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి చేసిన పరిస్థితి. మరి అదే కాకుండా ఈరోజు మన కృష్ణా సర్కిల్ నుంచి మరి దేవుని కడప వరకు ఈ రోడ్డు కూడా మరి 80 అడుగుల వెడల్పుతో మరి ఈ రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సర్కిల్ మాసపేట్ సర్కిల్ని మరి ఈరోజు దేవుని కడప తొలి గడపైన మరి ఏదైతే తిరుమలకు తొలి గడపైన దేవుని కడపకు సంబంధించిన తొలి ద్వారాన్ని మరి ఇక్కడ ప్రారంభించడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబో రోజుల్లో ఈరోజు కడప నగరం అన్ని విధాలుగా గతంలో ఏ ప్రభుత్వము ఏ నాయకుడు కూడా ఆలోచన చేయనటువంటి విధంగా ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు అడుగులు ముందుకు వేసాం.
మరి ఈ అభివృద్ధి మరి ఇంకా కొనసాగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కడప నగర ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి రాబో రోజుల్లో మీరందరూ కూడా మీ ఆశీస్సులు మీ దీవెనలు మరి ఈ ప్రభుత్వానికి ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి కడప నగరం ఎక్కడ వేసిన గంగులు అక్కడ ఉంది. మా కడప నగరం పూర్వం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కడప నగరం ఉండేది. ఈరోజు 164 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కడప అభివృద్ధి విషయంలో మేము ముందుకెళ్తున్నాం. నిజంగా ఈ 75 సంవత్సరాల్లో అంతో ఇంతో అభివృద్ధి జరిగిందంటే ఆ మహానేత రాజశేఖర్ గారి హయాంలో 2004-2009 ఆయన పీరియడ్లో అంతో ఇంతో అభివృద్ధి జరిగింది. ఆ రోజు రోడ్లు వైడింగ్ కార్యక్రమంలో ఆయన పీరియడ్లో కొన్ని రోడ్లు వైడింగ్ చేయడం జరిగింది. ఆయన మరణానంతరం అన్ని రోడ్లు వైడింగ్ కార్యక్రమం నిలిచిపోయి 12 ఏళ్లుగా ఈ ప్రాంత అభివృద్ధికి కుంటుపడడం జరిగింది. నిజంగా ఈ రాష్ట్రాన్ని దిశ మార్చే విధంగా 2014లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ అవుతాడనుకోవడం 1% ఓటుతో మేము ఓటమి చెందినా అని ఆ ప్రభుత్వంలో కూడా 5 ఏళ్ళు కడప నగరానికి ఎటువంటి నిధులు విధులు ఇచ్చిన పాపాన పోయిన పరిస్థితి లేదు. కేవలం 14 ఫైనాన్సు మా జనరల్ ఫండ్స్తో అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. ఈ రాష్ట్రానికి దిశ మార్చే విధంగా 2019లో మీ అందరి దయ వలన మీ అందరి ఆశీస్సు వలన ఈ రాష్ట్రానికి దిశ మార్చే విధంగా మన వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావడం 2014 నుంచి 2019 వరకు శాసనసభ్యునిగా అంజాద్ బాషా ఆ రోజు నేను మేయర్గా ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నా కానీ 5 ఏళ్ళు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఎటువంటి నిధులు ఇవ్వకపోగా మీ అభివృద్ధి కార్యక్రమం చేయలేకపోయినాం. 2019లో మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అయిన తర్వాత శాసనసభ్యుడిగా ఉన్న అంజాద్ బాషా డిప్యూటీ సీఎంగా హోదాలో ఎంపీ అవినాష్ రెడ్డి నేను మళ్ళా మేయర్గా తిరిగి ఎన్నికైన తర్వాత 2.5 సంవత్సరం కరోనా మహమ్మారితో జిల్లాలో రాష్ట్ర ప్రపంచ దేశాలు వస్తుందిగా అతలాకుతల కావడం అభివృద్ధి కుంటుపడింది. కేవలం 2 సంవత్సరాల్లోనే 2400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి చేతుల మీదుగా మేము శంకుస్థాపించాం. ఈరోజు కడప నగరం చూడండి 9 రోడ్ల కొడిలి సెంటర్లు కానీ అన్ని చేసే విధంగాని కడప కృష్ణా హాల్ టు దేవునిగడప రోడ్, అన్నమయ్య స్టాచ్యూ టు గోకుల్ లాడ్జ్, అంబేద్కర్ స్టాచ్యూ టు వై జంక్షన్, మహావీర్ సర్కిల్ టు ఓల్డ్ డ్రీమ్స్ ఇన్ని రోడ్లు వైండింగ్ చేస్తూ 16 రోడ్ల వైండింగ్ కార్యక్రమంలో ఇప్పటికీ 8 రోడ్ల వైండింగ్ కార్యక్రమంలో పూర్తి చేసి ఈరోజు ప్రజలకు మేము చేయడం జరిగింది. నిజంగా ఒక తీరు ఆలోచన చేయాలి. ఈ ప్రాంత వాసులు మాసాపేట వాసులు గతంలో ఈ ప్రాంత వాసులు కృష్ణా హాల్ సర్కిల్ దాటి మాసాపేట దాటి దేవునిగడపకి 7 తర్వాత పోయే పరిస్థితులు లేవు. కానీ ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కృతి నిశ్చయంతో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా నేను మా పాలకవర్గం అందరం కలిసి కూడా ఈ రోడ్డు వైడింగ్ కార్యక్రమం 2019లోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ అయిన తర్వాత డిసెంబర్లోనే 8 రోడ్లకు శంకుస్థాపన చేసి ఈరోజు పూర్తి చేసుకొని ప్రజలకు ఇవ్వడం జరిగింది. నిజంగా సిద్ధున్న నాయకులు మేము గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి జరిగింది. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో జాతికి అంకితం ఇచ్చిన ఎన్నో మంచి పనులు మేము చేయడం జరిగింది. ఈ ఎన్ని అభివృద్ధి కార్యక్రమం చూసి సంక్షేమ పథకాలు కూడా ఒక పక్క ఇస్తూ 2 సమపాలుగా చూస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని ఆశీర్వదించండి, దీవించండి. తిరిగి రేపు ఎన్నికలు జరగబోయే ఎన్నికల్లో మన శాసనసభ్యునిగా మళ్ళీ తిరిగి అంజాద్ బాషాని మన ఎంపీ అవినాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజల్ని కోరుతూ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కడప నగరాభివృద్ధిలో భాగంగా తొలి గడప దేవుని గడప చాలా అభివృద్ధి చెంది ఒక సర్కిల్ను ఏర్పరచడం జరిగింది. ఈరోజు కడప నగరంలో అనేక సర్కిళ్ళు చాలా సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇవన్నీ కూడా ప్రీతమ నేత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో అంజాద్ బాషా ఎమ్మెల్యే గారు కానీ ఇటు మేయర్ సురేష్ బాబు కానీ
మన ఎంపీ గారి సహకారంతో ఈరోజు నగరాభివృద్ధి చాలా శరవేగంగా రూపుదిద్దుకుంటున్నది. కాబట్టి ఒకప్పుడు కడపకు ఇప్పుడు కడపకు ఎవరైనా బయట ప్రాంత వ్యక్తులు వచ్చి పరిశీలించినట్లయితే అసలు ఇది కడపేనా అనేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో చూస్తున్నారు. కాబట్టి ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి ఇంత వేగంగా దూసుకుపోతున్నటువంటి మన ప్రభుత్వాన్ని అందరూ దీవించాల్సిన అవసరం ఉంది. రాబోయేటటువంటి ఎలక్షన్లో తప్పనిసరిగా మనకు ఎమ్మెల్యేగా అమ్జద్ బాషా గారిని, ఎంపీగా మన అవినాష్ రెడ్డి గారిని తప్పనిసరిగా దీవించవలసిందిగా అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన కడప నగరం చూసినట్లయితే సుందరీకరణ విషయంలో చూసుకుంటే ఎంత గొప్పగా ఉందో కడప ప్రజలందరూ గ్రహించాలి. నిజంగా ఎన్నో ఏళ్ళ చరిత్రలు చూసినట్లయితే ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇచ్చారు, ఎంతోమంది నాయకులను చూసాం. అయితే ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇది సాధ్యమైంది. ఆ మహనీయుడి యొక్క కృషి వల్ల ఈరోజు కడప ఇంత సుందరీకరణగా తయారవడం ఎంతో ఆనందించాల్సిన విషయం. ప్రజలు గమనించాలి. ఈరోజు మాసాపేట తొలి కడపగా, ఈరోజు దేవుని కడపకు వెంకటేశ్వర స్వామి తిరుపతికి తొలి గడప దేవుని కడప ఏ విధంగానో ఈరోజు దేవుని కడపకు తొలి గడప మాసాపేటగా ఈరోజు చిత్రీకరించి ఈరోజు ఇంత గొప్ప ఘనతను చేకూర్చిన వ్యక్తులకు నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కడప ఇంత అభివృద్ధి చెందుతుంటే కొంతమంది చూడలేని వ్యక్తులు, అది ఓర్వలేని వ్యక్తులు, పచ్చకామెర్లు వాళ్ళ కళ్ళకు కమ్మినట్టున్నాయి. ఈరోజు అమ్జద్ బాషా గారు అన్నగారి పైన అనేక దుష్ప్రచారాలు చేస్తూ అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించే దిశగా ఉన్నారు. వాళ్ళ పచ్చకామెను పరులు తొలగించుకొని ఒకసారి కడపనంతా వీక్షిస్తే నిజంగా కడప 100 ఏళ్ల చరిత్ర తర్వాత ఎంత అభివృద్ధిలోకి ముందుకు సాగిందో ప్రజలైతే చూస్తున్నారు. నాయకులకు ఏమైనా పచ్చకామెర్లు కానీ వచ్చింటే ఒకసారి తొలగించుకొని చూడండి. అమ్జద్ బాషా అనే అన్నగారిని విమర్శించేంత స్థాయి మీకు కాదు. ఈరోజు ఆయన ప్రతి విషయంలో మా మేయర్ గారు కానీ అమ్జద్ బాషా అన్నగారిని కడప ప్రజల యోగక్షేమాల నిమిత్తం, భావితరాల భవిష్యత్తు నిమిత్తం ఈరోజు అనేక రోడ్డు విస్తీర్ణం కొంతమందికి ఇబ్బంది కలిగినప్పటికీ రాబోయే భావితరాల భవిష్యత్తు కోసం ఇంత అభివృద్ధిని చేకూర్చడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ పనుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతగానో కడపను ప్రేమించి అనేక నిధులను సేకరించి వాటికి కృషిగా మేయర్ గారు, మినిస్టర్ గారు ఎంతో శ్రమించి తీసుకొని వచ్చి ఇంత అభివృద్ధి చేసినందుకు నిజంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి మాసాపేట మురికివాడగా ఎంతో అట్టనే ఉన్న పరిస్థితి. ఈరోజు అలాంటి మాసాపేటగా కాకుండా ఒక హైటెక్ సిటీ లాగా ఎక్కడో ఎంకరేజ్మెంట్ తొలగించి ఒక 80 అడుగుల రోడ్డు విస్తీర్ణత చేసి ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఈరోజు మాసాపేటను కనుక్కోవాలంటే అందరికి ఆశ్చర్యంగా ఉంది. ఇది మాసాపేట కాదా, ఎక్కడికి వచ్చాం, నిజంగా మాసాపేట ఏ గల్లీలో ఉందనేది ఎత్తుక్కునే పరిస్థితి ఈరోజు నాయకులు కల్పించారంటే నిజంగా వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను. అంతేకాదు 100 ఏళ్ల చరిత్ర, ఇంత మటుకు అనేక మంది నాయకులు వచ్చారు. ఆ మాసాపేట ప్రజలకు పట్టాలు ఇచ్చిన పాపాను పోలేదు. ఈరోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శంగా ఆయన మహనీయుడు, ఆయన యొక్క ప్రోత్సాహంతో మా మేయర్ గారు, మా మినిస్టర్ గారు ఈరోజు 100 ఏళ్ల చరిత్రను తిరగరాసి మాసాపేటకు ఇల్లు పట్టాలు ఇప్పించడం నిజంగా హర్షించదగ్గర విషయం. ఈ జరిగే ఈ అన్నిటిని చూసి మాసాపేట ప్రజలు నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కొండగా నిలబడతారని మాసాపేట ప్రజలు వాళ్ళ జీవితాంతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని సభాముఖంగా తెలియదు.